నా సైజ్ చూడండి ఒకసారి. ఆహా, ఎక్సలెంట్, ఇంకే అమేజింగ్. ఇంకా దాని నిండా అత్యంతలు జరుగు ఫోటో తెచ్చుకుంటా. ఎన్ని మా తాంబూలు పెట్టి ఇంకెక్కడైతే అన్ని సర్దేసుకొని చక్కగా ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నామండి. ఇంటికి వచ్చిన తర్వాత హారతి అయితే ఇవ్వాలి కదా. సో ఇంకా నేను ఇంకా ఇంటికి ఆడపిల్లను కాబట్టి నేను ఇంకా మా చెల్లెల్ని, మా పిన్ని కూతుర్ని అయితే ఇచ్చామండి. మా పిన్నికి అయితే అసలు యాక్చువల్గా కూతుర్లు అయితే లేరండి. ఇంక నేను వరుసకి అక్కన అవుతాను, తనేమో చెల్లెలు అవుతుంది. సో ఇంక మేము ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి మేమైతే హారతి అయితే ఇచ్చాము. మా తమ్ముడు ఘనంగా 116 అయితే మనీ అయితే ఇచ్చాడండి. ఇక్కడ డిస్కషన్ చాలా బాగుంటుంది. అంటే ఆడేమో 500 ఇచ్చాడు. కాదు, ఇద్దరు ఉన్నాం కదా, 1000 రూపాయలు ఇవ్వాలని ఇంకొక తమ్ముడు సపోర్ట్ చేస్తున్నాడు బ్యాక్ సైడ్ ఉండి. చూడండి, ఈయనేమో మా బాబాయ్ కొడుకు. ఇప్పుడు హారతి తీసుకుంటున్న పెళ్లి కొడుకేమో మా మేనత్త మనవడండి. సో ఇంకా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఇందులో ఇక్కడ ఇంకేంటంటే ఇక్కడ మా వారు ఉన్నారు కదా, మా శ్రీవారు. అరే ఇంతసేపు ఎందుకు నిలబెట్టేది, నేను ఇస్తా తీసుకోరా అని చెప్పి వాళ్ళ బావమరిదికి అయితే డబ్బులు ఇస్తున్నాడు. నోనో అసలు ఇవ్వద్దు, మన డబ్బులు మనమే తీసుకుంటే కిక్కేముంది, వాడే ఇవ్వాలి, వాడు ఇచ్చిన దాకా లోపలికి రావద్దని చెప్పేసి నేనైతే అంటున్నాను. డాడీ చూపి ₹16 నోట్ ఒక్క రూపాయి అంట. ఆయన 10 రూపాయలు అంటే వాళ్ళ అక్క సపోర్ట్ ఏమో కుడికాలు పెట్టి
చూడు కొండకు కొంచెం వచ్చి పైగాని స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే ఎంత ఎర్లీగా వెళ్తుంది, మేము వెళ్ళాల్సింది 120 కిలోమీటర్స్ అండి. అందుకని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో మా పిన్ని మా చెల్లెల్ని డ్రాప్ చేయాలి, మా మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇంకా మా బావగారికి కూడా బాగాలేదని చెప్పాను. అందుకని చెప్పేసి తనని కూడా చూసి వెళ్దామని చెప్పేసి ఇక ఇన్ని ప్లానింగ్లు అయితే అనుకొని వెళ్తున్నాము. ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని, నాకు చాలా ఇష్టం అంటే పాయసం అంటే, అందుకని మా పిన్నికి మార్నింగ్కి చెప్పాను పాయసం చేయమని చెప్పేసి చేశారు. ఇంకా మేము తినకుండా బాక్స్ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తే మా మరిది బయట ఛాయ్ తాగేసి వెళ్దూరులు అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. బయట ఛాయ్ తాగేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇక డైరెక్టర్ మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు ఉన్నాము. ఇంకా ఉండి ఎలా ఉంది ఆరోగ్యం గురించి కొన్ని అడిగేసి ఒకసేపు మాట్లాడైతే ఊరికైతే బయలుదేరాము. ఊరికి బయలుదేరినప్పటి నుంచి వర్షం అయింది. 1 అవర్ వర్షంలో తడుచుకుంటూ బైక్ ప్రయాణం అయితే చేశాము. క్షేమంగా అయితే ఇంటికైతే వచ్చేసాము ముగ్గురు. ఇంకెక్కడైతే మా పెద్ద బావ కూతురు అయితే ఛాయ్ పెట్టించింది, బాగా తడిసి వచ్చారని చెప్పేసి ఇంకా ఛాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. కొన్ని చినుకులే పడుతున్నాయి. అసలు ఈ నైట్కి ఇక్కడే ఉన్నాం అనుకున్నాము, కానీ కొన్ని చినుకులే పడుతున్నాయి. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. ఇంకెక్కడి నుంచి అయితే కుదరదని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మా బావ వాళ్ళ ఊరు నుంచి 3 కిలోమీటర్స్ అయితే బయటకు వచ్చామంటే ఇంకా అక్కడి నుంచి వర్షం పట్టుకుంది. మా ఊరు వచ్చిన దాకా ఇంకా వర్షం అయితే విడవలేదు. అట్లాగే తడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా తడుచుకుంటూ ఇంకా చలి వణుకుతూ ఫైనల్గా దీంట్లోకి వచ్చేసామండి. చక్కగా నా కూతురు అయితే వేడివేడిగా చపాతీ అయితే చేసింది, స్నానం చేసి. ఫైనల్గా అయితే వచ్చేసామండి. కరెక్ట్గా 8 మార్నింగ్. ఎంతకు నవ్వే మేము వెళ్ళింది 5:30 కదా. 5:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే 8కి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చామండి. అమ్మో బండి అన్నగానే బండి దూరిపోయింది. ఈసారి ఫుల్ వర్షం అండి. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్, సీ యూ.